నగరంలోని 11వ డివిజన్లో తుఫాను సైతం లెక్క చేయకుండా ఉదయాన్నే పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి నారాయణ చేపట్టారు. జోరు వానలో సైతం కూడా ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందజేస్తున్న నారాయణను లబ్ధిదారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పెన్షన్దారుల బాగోగులను మంత్రి నారాయణ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీ రాష్ట్ర పండుగలాగా పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరుగుతుందన్నారు. 68 లక్షల మందికి పెన్షన్లు అందజేస్తున్నట్లు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారమే పెన్షన్దారులకు పెన్షన్ పెంచడం జరిగిందని మరోసారి గుర్తు చేశారు. దాదాపు 34,000 కోట్ల రూపాయల పెన్షన్ ను అందజేస్తున్నామని తెలిపారు. 68 లక్షల కుటుంబాల ఈరోజు అధికారులు ప్రజాప్రతినిధులు తెల్లవారు 6 గంటల నుంచే పేదలు నిరుపేదలకు ఏదైతే సంక్షేమ పథకాల్లో భాగంగా ఎన్డీఏ కూటమి చెప్పిందో ఆ పెన్షన్స్ వస్తారు. ఈరోజు ఉదయాన్నే 6 గంటల నుంచి ఈ యొక్క నెల్లూరు సిటీలో నేను, శ్రీనివాసరెడ్డి మరియు కార్పొరేటర్లు మరియు ఇతర ప్రజాప్రతినిధులు, కమిషనర్ గారు మరియు అడిషనల్ కమిషనర్స్ వీళ్ళందరూ కూడా యాక్చువల్గా ఈరోజు ఉదయం నుంచి స్టార్ట్ చేశాము. ఈరోజు 11వ డివిజన్లో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో నెల్లూరు సిటీలో 28 డివిజన్లు ఉన్నాయి. అందులో 11వ డివిజన్లో 932 మంది పెన్షన్స్ తీసుకుంటున్నారు. దాని విలువ 40,77,500. ప్రతి నెల 1వ తేదీ 11వ డివిజన్లో 932 మందికి 40,77,500 ఇస్తున్నారు. ఇప్పుడే మేము కొంతమందికి ఇచ్చాము. వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు. వాళ్ళు ఒకటే అంటున్నారు, ఇంత వర్షంలో కూడా ఇంత ఉదయాన్నే వచ్చి ఇచ్చారు సార్, మీకే ఓటు వేస్తాం అంటే ఓటు పంపు రాలా, ఓటు అడగలేదు. ఎలక్షన్స్ ఉన్నాయి 2029లో. కానీ వాళ్ళ యొక్క ఆనందాన్ని అలా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. వాళ్ళ ఆనందానికి అద్దులేవు. ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయండి. ఏదైతే మాటకు కట్టుబడి ఎలక్షన్స్ ముందు 3,000 4,000 చేస్తానన్నారు, మాట కట్టుబడి ఇస్తున్నారు. అదేవిధంగా వికలాంగులకు 6,000, బెడ్ మీద ఉంటూ బెడ్ సపోర్ట్తో ఉండేవాడికి 15,000. ఇలా ఈరోజు ఈ పెన్షన్స్ ఒక పండుగ వాతావరణంలో జరుగుతుంది. 99% ఈ ఒక్క రోజులోనే పనిచేస్తాం. ఒకే ఒక రోజులో 1% అంటే వాళ్ళ ఇళ్లలో లేకుండా పక్క ఊరికి ఎక్కడికైనా పోయింటే పక్క రోజు అధికారులు ఇస్తున్నారు. ఈ విధంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత మొత్తంలో 34,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. సుమారుగా 34,000 కోట్లు అంతా ఇంత ఖర్చు అవుతుంది. ఇది మనకున్న ఖజానాకి ఇది అంత ఈజీ కాదు. అయితే ముఖ్యమంత్రి నెల్లూరు నగరంలో ఆయన ఎమ్మెల్యే కావడం నెల్లూరు ప్రజలు చేసుకున్న అదృష్టం. మరి స్కూళ్ళు చూస్తే అభివృద్ధి, పార్కులు చూస్తే అభివృద్ధి, కాలువలు చూస్తే ఏ కాలువ కూడా అన్ని కాలువలు మొత్తం పూర్తి చేస్తా అంటూ టెండర్ పిలిచి ఈరోజు కొన్ని పెట్టున్నారు. దయచేసి దీన్ని కూడా చేస్తామని రిక్వెస్ట్ చేసాం సార్ని. ఇప్పుడే వాళ్ళు బాలాజీ వాళ్ళు యాక్టివ్ ఉంటారు కాబట్టి